హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో ఈరోజు నేను థియేటర్కి వెళ్ళి చూసిన సినిమా పట్టుదల. ఎస్, అజిత్ యాక్ట్ చేసిన పట్టుదల చూసేసానండి. బేసిక్గా ఇది ఒక తమిళ్ డబ్బింగ్ సినిమా. అండ్ తమిళ్ డబ్బింగ్ సినిమానే కానీ మనకు తెలిసిన ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. సో బేసిక్గా అజిత్తో పాటు త్రిష, అర్జున్, యాక్షన్ కింగ్ అర్జున్ అండి, అండ్ రెజీనా, వీళ్ళందరూ మనకు తెలిసిన ఫేసెస్ అండి. హ్యాపీగా తెలుగు సినిమా ఫీల్ వస్తుంది, ఎందుకంటే వీళ్ళందరూ మనకి బాగా తెలుసు కాబట్టి. అండ్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ అండి. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, అజిత్ అండ్ త్రిష వాళ్ళిద్దరు ఒక మ్యారీడ్ కపుల్ అండి. బట్ ఏంటంటే ఆ మ్యారేజ్లో వాళ్ళిద్దరు డిఫికల్టీస్ ఫేస్ చేస్తుంటారు. అంటే ఆ, వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో దానివల్ల వాళ్ళు ఏం డిసైడ్ అవుతారంటే డివోర్స్ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోతారు. సో డివోర్స్ తీసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఆ ప్రొసీడింగ్స్ జరుగుతున్న భాగంలో ఒకసారి ఫైనల్గా వాళ్ళు ఒక రోడ్ ట్రిప్ వెళ్దాం అనుకుంటారు. సో ఆ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసి మంచి వెహికల్ తీసుకొని వాళ్ళు రోడ్ ట్రిప్ వెళ్ళడం జరుగుతుందండి. సో జరుగుతూ అలా రోడ్ ట్రిప్ వెళ్తున్న మధ్యలో వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి సినిమా వేరే టర్న్ తీసుకుంటుందండి. అంతవరకు సినిమా హ్యాపీగా వాళ్ళ జర్నీ ఎలా జరిగింది, వాళ్ళ మధ్య డిఫరెన్సెస్ అండ్ చూపించిన డైరెక్టర్ కాస్త వేరే జానరాకి షిఫ్ట్ చేద్దామని ట్రై చేయడం జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అవుతుందో ఆ, అర్జున్ అండ్ రెజీనా కథలోకి ఎంటర్ అవుతారండి, హెల్ప్ చేస్తామని చెప్పేసి. ఆ హెల్ప్ చేస్తాము, అదే రోడ్ మీద వస్తున్న వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తామని చెప్పేసి త్రిషాని దగ్గరున్న ఊరికి తీసుకెళ్ళడం జరుగుతుందండి. బట్ అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఏంటంటే త్రిష మిస్ అయిపోతుంది. అండ్ మిగతా కథ అంటే ఏంటంటే అర్జున్ అండ్ రెజీనా హెల్ప్ చేయడానికి తీసుకెళ్లారా, లేకుంటే వాళ్ళే ఏమైనా ప్లాన్ చేశారా అని అజిత్కి డౌట్ రావడం. తర్వాత నిజంగా వాళ్ళు ప్లాన్ చేశారా, లేకపోతే ఇంకెవరన్నా కిడ్నాప్ చేశారా త్రిషాని అని ఎత్తుక్కుంటూ వెళ్ళడమే మిగతా సినిమా కదండి. అండ్ ఎందుకు నేను కథ చెప్పడం జరిగిందంటే, ఈ ప్లాట్ కంటే ఈ సినిమాలో ఈవెంట్స్‌కి ఎక్కువ స్కోప్ ఉందండి. ఐ మీన్ టు సే ఎక్సైటింగ్ మూమెంట్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ పట్టుదల ఆ ఎక్సైటింగ్ మూమెంట్స్ క్రియేట్ చేయడంలో పట్టు తప్పిందనే చెప్పొచ్చు. యెస్ అండి, పట్టు తప్పింది. ఎందుకంటే ఆ ఈవెంట్స్ ఏవి పడలేదు. సినిమా చాలా బోరింగ్‌గా సాగుతుంది. యెస్, ఇది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ ఇంకో పర్సనల్ ఫీలింగ్ ఏందంటే, మీకు నిజంగా టైం ఉండి అజిత్ ఫ్యాన్ గాని, త్రిష ఫ్యాన్ గాని, అర్జున్ ఫ్యాన్ గాని, లేకపోతే రెజీనా ఫ్యాన్ గాని అయ్యుంటే ఎళ్లి సినిమా చూడండి. లేకపోతే హ్యాపీగా ఓటీటీలో చూసేసుకోవచ్చు సినిమా. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఒకవేళ మీరు సినిమా చూసినట్లయితే ఆల్రెడీ, మీకు ఏమనిపించిందో వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అట్ ద సేమ్ టైమ్ మీరు వెళ్లి థియేటర్‌లో ఇప్ ఇ నా రివ్యూ తర్వాత ఎళ్లి సినిమా చూసిన తర్వాత నేను చెప్పింది రైటో కాదో కూడా ఏం ఫీల్ అయ్యారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అండర్‌లైన్ ద పాయింట్, టైం ఉండి సినిమా చూస్తే మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే నా ఒపీనియన్, మీ ఒపీనియన్ మ్యాచ్ అయిందో లేదో నాకు కూడా తెలుస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. అండ్ మరెన్నో రివ్యూలతో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్. బై బై. థాంక్ యూ.